టాల్పియోర్ సమాధి లేదా యేసు కుటుంబ సమాధి. టాల్పియోర్ సమాధి అనేది 1980లో తూర్పు జెరూసలేంలోని ఓల్డ్ సిటీకి దక్షిణంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు టాల్పియోర్ ప్రాంతంలో పురాతత్వవేత్తల త్రవ్వకాల్లో కనుగొనబడిన ఒక రాతి సమాధి. ఈ సమాధి మీద కొన్ని పేర్లు కనిపించడంతో ఇది యేసు కుటుంబ సమాధి అయి ఉండొచ్చని కొంతమంది పరిశోధకులు వాదించారు. ఈ సమాధిని 1980లో కనుగొన్నప్పటికీ జాకోబేవిచ్ అనే ఒక పరిశోధకుడు ఆ విషయాలన్నింటినీ పరిశోధన చేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేశాడు. 2007లో డిస్కవరీ ఛానల్ వారు సించే జాకోవిచ్ దర్శకత్వంలో జేమ్స్ కెమెరూన్ నిర్మాణంలో ది లాస్ట్ టోంబ్ ఆఫ్ జీసస్ అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీతో టాల్పియోర్ సమాధి గురించి అందరికి ఎక్కువగా తెలిసింది. ఈ సమాధిలో జీసస్, మేరీ, జోసెఫ్ వంటి 10 పేర్లతో అస్థికలను కనుగొన్నారు. ఇందులో ఒక దానిపై జీసస్ సన్ ఆఫ్ జోసెఫ్ అని మరియు జూడ్ సన్ ఆఫ్ జీసస్ అని ఉన్నట్లు గుర్తించారు. అస్థికలలో ఒక దాని మీద మేరీ మగ్దలీన్ అని ఉంది. దీన్ని బట్టి మేరీ మగ్దలీన్ కు యేసు ప్రభుల వారు వివాహం చేసుకుని వారికి జూడని కుమారుడు పుట్టాడని ప్రచారం మొదలవడానికి కారణం ఈ సమాధే. ఇక మనం బైబిల్ ఆధారాలు చూస్తే ఈ స్థలంలో సిలువ వేయబడి ఉండాలి, కానీ వీరి వాదన ప్రకారం ఆయన సిలువ వేయబడలేదు, మరియు ఆయన సమాధి ఖాళీ సమాధి కాదు. ఇక అస్థికలను DNA పరీక్షలు నిర్వహించారు. కొన్ని సంబంధాలను సూచించినప్పటికీ అవి యేసు కుటుంబం అని నిర్ధారించలేము. బైబిల్ పండితులు తెలిపిన ప్రకారం యేసు జీవించిన కాలంలో యేసు, యోసేపు అనే పేర్లు అధికంగా వాడేవారు. ఇవి ఆ కాలంలోని అత్యంత సాధారణ యూదు పేర్లు కనుక టాల్పియోర్ టోమ్ మీద ఉన్న పేర్లను చూసి ఈ సమాధి నిజంగా యేసు కుటుంబానికి చెందినదని నిర్ధారించడం కష్టం. యేసు కుటుంబం గలిలియాలో జీవిస్తే జెరూసలేంలో కుటుంబ సమాధి ఎలా ఉంటుంది? పురావస్తు శాస్త్రవేత్త జోడీ మ్యాగ్నస్ జీసస్ భూమి మీద జీవించిన కాలంలో సంపన్న కుటుంబాలు మాత్రమే తమ కుటుంబాలను రాకట్ సమాధిలో పాతిపెట్టేవారని మరియు తర్వాత ఎముకలను అస్థిపంజరాలతో కలిపే ద్వితీయ ఖనన పద్ధతిని ఉపయోగించారని చెప్పారు. జీసస్ గలిలియాకు చెందిన ఒక పేద కుటుంబానికి చెందినవాడు. ఇంకా టాల్పియోర్ సమాధిపై ఉన్న పేర్లు యూదయ నుండి వచ్చిన ఒక కుటుంబానికి చెందినవని మ్యాగ్నస్ గారు చెప్పారు. ఇక్కడ ప్రజలు వారి మొదటి పేరు మరియు తండ్రి పేరుతో కలిపి పిలుస్తారు. అయితే గలిలియన్లో వారి మొదటి పేరు స్వస్థలాన్ని ఉపయోగించి పిలుస్తారు. ఈ సమాధి సంపన్న జూడన్ కుటుంబానికి చెందినదిగా కనిపిస్తుంది. అయితే యేసు తక్కువ తరగతి గలిలియన్ కుటుంబం నుండి వచ్చాడు. అంతేకాదు నజరేతుకు చెందిన పేద కుటుంబం జెరూసలేంలో ఖరీదైన రాతితో కత్తిరించిన కుటుంబ సమాధి ఎలా కలిగి ఉంటుంది? టాల్పియోర్లోని జీసస్ నజరేతుకు చెందిన జీసస్ కాదని అదే పేరుతో ఉన్న వేరే వ్యక్తి అని పండితులు నమ్ముతున్నారు. కనుక ఇది యేసుక్రీస్తు నిజమైన సమాధి కాదు. టాల్పియోర్ కుటుంబ సమాధి త్రవ్విన వారిలో ఒకరైన ఆమోస్ క్లోనర్ గారు మాట్లాడుతూ ఇదంతా వారు మూవీ కోసం అల్లిన స్టోరీ మాత్రమే తప్ప యేసు కుటుంబ సమాధి ఉండే అవకాశం లేదు, అది పూర్తిగా నాన్సెన్స్ అని చెప్పారు.